సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో దాతల సహకారంతో చేపట్టిన పనులపై వారి బ్రాండ్ లేక పేర్లు వేయించడంపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పన్న వార్షిక కళ్యాణం నిర్వహించే ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా ఆదివారం శంకుస్థాపన చేశారు. సుమారు 3 కోట్ల వ్యయంతో ఈ వేదిక నిర్మాణానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి దాతలు వారి పేర్లు వేసుకోవడంపై మండిపడ్డారు. ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా గోప్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు చైతన్య వాళ్ళు చేస్తున్నారు, అది చేస్తున్న వాళ్ళకి అధికారులకు తప్ప మూడో వ్యక్తులకు తెలియదు. అది అంత గుప్తంగా గోప్యంగా దాని ప్రకారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే. కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉండడం చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారు కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సి వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని ఇంకోటి చేసుకోమని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్ గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమీడియట్ గా మీరు నోటీస్ ఇవ్వండి, దాన్ని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయించండి. ఇటీవల సింహగిరిపై వైకుంఠవాసుని మెట్టు వద్ద కోటి వ్యయంతో జిఆర్టీ సంస్థ తిరునామం ఏర్పాటు చేసింది. అయితే ఈ నామంపై ఆ సంస్థ లోగో వేసుకోవటం పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. స్వామివారి నామాల పక్కన వారి పేరు ఎలా వేయిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వాటిని తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవోకు సూచించారు. అలాగే త్వరలో సింహాచలం దేవస్థానంలో కూడా ట్రస్ట్ బోర్డును నియమిస్తారని అన్నారు. మొన్నే సీఎం గారు కూడా కోపడ్డారు. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 1 year దాటిపోయింది, ఎందుకు కావట్లేదు ఏంటని చెప్పిందంటే మన దగ్గర ఇష్యూ కాదు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే సరైన క్యాండిడేట్లు, ఐవీఆర్ఎస్ పేర్లు, ఎంఎల్ఎల్ కోఆపరేషన్ లేకపోతే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. బట్ నాట్ ఓన్లీ ఎండోమెంట్, మొత్తం కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. తొందరలోనే సింహాచలం కూడా పాలక మండలి వస్తుంది. ఇదే సమయంలో ఎండాడ భూములకు సంబంధించి తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై వచ్చిన ఆరోపణలను మాజీ మంత్రి కొట్టిపారేశారు. తక్షణమే ఆ భూములకు సంబంధించి విచారణ చేయించాలని ప్రభుత్వానికి తాను అయ్యన్న పాత్రుడు కూడా లేఖ రాశామని చెప్పారు. ఆ భూములు నా నియోజకవర్గ పరిధిలో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం స్వామివారిని దర్శించుకున్న గంటా గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటాకు ఆలయ అధికారులు, వైదిక వర్గాలు ఘన స్వాగతం పలికారు. నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని, గతంలో నేను అక్కడి నుంచి మంత్రిగా కూడా పనిచేశాను. ఏదైనా ఒక భూములకు సంబంధించిన ఒక అంశం అది మీడియాలో ప్రముఖంగా వస్తున్నప్పుడు అందులో మా పేర్లు కూడా మేము కూడా దాంట్లో ప్రమేయం ఉందేమో ఇండైరెక్ట్ గా ఒక ఆరోపణలు వస్తున్నప్పుడు కన్సర్న్ అధికారులకు దాని మీద విచారించండి, వాస్తవాలు బయట పెట్టండి, దాంట్లో ఎవరు తప్పులుంది, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, నిజానిజాలు తేల్చండి అని చెప్పి లేఖ రాశాను. దాంట్లో తప్పే ఉంది. నేను రాసిందే ఆయన పత్రిక కూడా రాశారు. ఇప్పుడు నేను రాసినా, ఆయన పత్రిక రాసినా, లేకపోతే ఇంకొకరు రాసినా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాంట్లో నిజానిజాలంతా వాస్తవాలు ఏంటి అవి తెలియజేసి ఎవరైనా తప్పులు చేసింటే వాళ్ళ యాక్షన్స్ గురించి కోరాం. దాంట్లో ఏం తప్పులేదు. డెఫినెట్ గా ఆ ఆరోపణలు ఏవైతున్నాయి వాటిలో నిజమెంత, లేకపోతే ఊరికి కొట్టే ఆరోపణలు అనేది ఆ విచారణలో తేలుతుంది. ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కోరుతాం.